ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటాద్రిపేట పశ్చిమ సింహద్వారం. చిత్రంలో చూసినట్లుగా ఎత్తుగా, బలంగా, టీవీగా నిలబడి ఉండేదని మనం ఊహించవచ్చు ఆనాటి కాలానికి సంబంధించిన ఈ సింహద్వారం. ఎందుకంటే నిమ్మల రాజ్యాన్ని రక్షణ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ముందుకు తీసుకెళ్లిన ఆరుగురు రాజుల్లో కుంటి వెంకటరాయుడు కూడా ముఖ్యుడే. ఇది నాటి కాలానికి సంబంధించిన జవిలినాల. ఇక్కడ ప్రతి ప్రదేశానికి సంబంధించిన పేర్లు ఇవ్వడం జరిగింది. ఇది నార్త్ ఈస్ట్ గేటు, మనకు కూరన్నపేట ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది దసరా బుర్జు. ఇది దసరా నవరాత్రుల్లో ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాలు వారం పాటుగా ఘనంగా నిర్వహించేవారు. ఈ కనబడుతున్నది రాయల కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల యొక్క సమాధులు. ఇది ఓంకారేశ్వర స్వామి వారి మందిరము. దీనికి ఎదురుగానే ఉన్న ఆ యొక్క బుర్జు ఈ ఖజానా చెరువులో ఉండే సెక్యూరిటీ వాల్, అంటే నాటి కాలానికి సంబంధించిన నిర్మాణపు నిదర్శనాలు. ఇది ఈస్ట్ మెయిన్ గేట్, అంటే పశ్చిమ అత్యవసర ద్వారము, సింహద్వారం కాదు, అత్యవసర ద్వారము. ఇది ఎందుకు ఉపయోగించుకున్నారన్నది మనము దీని గురించి ఇప్పుడు చర్చిద్దాం. నాటి కాలానికి సంబంధించిన పరిసర ప్రాంతాలు, ఆ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి నిర్మాణాలు ఉండేవి, ఇప్పటికీ కూడాను ఉన్నాయి. ఇది మనకు ఓంకారేశ్వర ఆలయానికి వెనకాల ఉండే వాచ్ టవర్ అది. ఇక్కడ మనం చూస్తున్నది ఆంజనేయ స్వామి వారి మందిరము. ఇది సింహద్వారము లోపలికి ప్రవేశించగానే ఎడమవైపున ఉంటుంది. నాటి కాలానికి సంబంధించిన రాజకుటుంబీకుల యొక్క నివాస స్థావరాలు ఇవి. ఇక్కడనే మనకు శ్రీ లక్ష్మీ సహిత నారాయణ స్వామి వారి యొక్క మందిరం కూడా ఉండేది. ఇప్పటికి కూడా ఆ విగ్రహాలు మనం అక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది ఎల్లమ్మ మాత మందిరము. ఇది కురన్నపేట యొక్క ద్వారం నుంచి లోపలికి రాగానే మనకు అది కనబడుతుంది. ఇవన్నీ కూడాను నాటి కాలానికి సంబంధించిన నిర్మాణాలే. ఎంతో అద్భుతమైన నిర్మాణాలని ఇలా పెన్సిల్ ద్వారా గీసి మీకు చూపిస్తున్నాను. చూడండి, అంతా ఒకటే చోట ఆ యొక్క నిర్మాణపు చిత్రాలు చూస్తున్నాం. ఇది నిమ్మనాయుడి కాలంలో బ్రహ్మపురి వీధిలో నిర్మించిన రథాల గుడి. దీనికి పురాతన నామము శ్రీ విశ్వేశ్వర స్వామి మందిరం. ఈ గుడికి సంబంధించిన చరిత్ర మనం గత వీడియోలోనే తెలుసుకున్నాం. ఈ గుడి ప్రాంగణంలో శివాలయంతో పాటుగా శ్రీకృష్ణ, ఆంజనేయ, కాలభైరవ మరియు నాగదేవత మందిరాలు ఉండేవట. దసరా నవరాత్రుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి, హోలీ, శివరాత్రి మరియు ఆంజనేయ స్వామి వారి జన్మదినాల్లో, ఇతరత్ర పండుగ సందర్భాల్లో ఆయా దేవతామూర్తులను పురవీధుల్లో ఊరేగింపు చేయడానికి వీలుగా శేష, గరుడ, సూర్యప్రభ, చంద్రప్రభ మరియు ఇతరత్ర రథాలు ఇక్కడ ఉండేవట. ఎన్నో రకాల రథాలు ఉండడం వల్ల ఈ మందిరానికి రథాల గుడి అని పేరు వచ్చింది. మనం చూస్తున్న ఈ ప్రదేశమే వెంకటరాయుడి యొక్క రాజసౌధానికి వెళ్ళే సింహద్వార ప్రదేశం ఇది. అది ఈ విధంగా ఉండేదని మనము ఊహించుకోవచ్చు. నాటి కాలంలో అంటే నిమ్మలను ఏలిన రెండవ రాజైన శ్రీ కుంటి వెంకటరాయుని రాజసౌధానికి వెళ్ళే మార్గ పశ్చిమ సింహద్వారం. నిమ్మల రాజ్యపు మొదటి రాజైన శ్రీ నిమ్మనాయని రాజసౌధం ఇప్పుడు రామ మందిరం వద్ద ఉన్న తపాలా కార్యాలయానికి ఎదురుగా ఉన్న కిల్లగుట్ట మీద ఉండేది. ఇది ఆంజనేయ స్వామి వారి మందిరం. ఇందాకే మనము చిత్రం చూస్తూ చెప్పుకున్నది. నిమ్మనాయుడు ఉన్న ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడని రాయుడు సహజ రక్షణగా ఉన్న కొండల నడుమ ఎత్తైన ప్రాంతాన్ని ఎంచుకొని తనకు నచ్చిన విధంగా రాజగృహాలు, సమావేశ మందిరాలు, అంతరంగ గృహాలు, సైనిక స్థావరాలు
కోనేరులు, సొరంగాలు, పశ్చిమాన సింహద్వారంతో పాటు 2 అత్యవసర ద్వారాలు, అందులో ఒకటి వంగి బయటకు వెళ్ళడానికి వీలుగా బంగల్పేట్ వైపు వెళ్ళడానికి ఉపయోగించుకుంటే మరొకటి పాకుతూ వెళ్ళడానికి ఉపయోగించుకునేవారు. వీటినే ఇప్పుడు దొంగ కిటికీలు అని పిలుస్తున్నారు. మరొక ద్వారం ఇప్పుడున్న కూరన్నపేట ప్రాంతంలో అంటే రాజ్యానికి దక్షిణాన ఏర్పాటు చేసుకొని ఎంతటి విపత్కర పరిస్థితులు అయినా కానీ, శత్రువు ఏ వైపు నుంచి వచ్చినా కానీ వారిని ఎదుర్కోవడానికి వీలైన నిర్మాణాలు నిర్మించుకున్నాడు కుంటి వెంకటరాయుడు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం అంతా కూడాను నాటి కాలానికి సంబంధించిన నిర్మాణాలకు ప్రదేశాలే. ఇక్కడ మనకు కనబడుతున్నది రాజ్ గణేష్ అనే వ్యక్తి యొక్క సహకారం వల్ల ఈ యొక్క వీడియో చిత్రీకరణ జరిగింది. ఇక్కడ అన్నీ కూడాను రక్షణ గోడతో పాటుగా బుర్జు నిర్మాణాలు ఉండేవి. ఇప్పుడు మనకు ఆనవాళ్ళు అన్నవి చెప్పుకోవడానికి తప్ప అక్కడ ఆనవాళ్ళు కూడా ఏం కనబడవు. మొత్తం కాలక్రమేణా అవన్నీ హరించుకుపోయాయి. ఇక్కడ నుంచి చూస్తే మనకు ప్రతి ఒక్కరిని కూడా సునిశ్చితంగా పరిరక్షించేంత వీలుగా ఉండే విధంగా ఈ యొక్క ఎత్తైన నిర్మాణాలు నాటి కాలానికి సంబంధించిన వారికి ఎంతో ఉపయోగపడేది. శత్రువులు ఏ వైపు నుంచి వచ్చినా కానీ వారిని ఎదుర్కోవడానికి వీలైన నిర్మాణాలు నిర్మించుకున్నాడు. ఓవైపు బంగల్పేట గుట్ట, మరోవైపు కూరన్నపేట గుట్టకు అనుసంధానిస్తూ నిర్మించిన ఎత్తైన బలిష్టమైన గోడలు, వాటిని ఆనుకొని అక్కడక్కడ సైనికుల పహారా కొరకు మరియు నిఘా కొరకు బుర్జుల నిర్మాణాలు మనకు ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో అగిపిస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడాను నాటి సైనిక స్థావరాలకు సంబంధించిన నిర్మాణాలే. మనం చూసింది ఇందాక కిల్లగుట్ట ప్రదేశము. పాతకాలంలో ఈ ప్రాంతాన్ని వెంకటాపురం అని పిలిచేవారు. వెంకటాపురం కాస్త వెంకటాద్రిపేటగా స్థిరపడిపోయింది. ఆనాటి కాలానికి సంబంధించిన సింహద్వారపు ఆనవాళ్ళు మనకు ఇప్పుడు కనపడవు, కానీ అక్కడ ఇప్పుడున్న పెద్ద మనుషులను అడిగితే పూర్తి వివరాలు మనకు వారు అందిస్తారు. ఈ ప్రాంతం నుంచి చూస్తే మనకు కూరన్నపేట ప్రదేశము కనబడుతుంది. నిర్మల్లో నాటి కాలానికి చెందిన చాలా ద్వారాలు ఇలా ఎత్తు ప్రదేశం చేసి వచ్చిపోయే వారిపై నిఘా ఉంచడానికి వీలుగా నిర్మించినవే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో మార్గానికి అనుగుణంగా ఎత్తు తగ్గించి రహదారులు నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనము శ్రీ ఓంకారేశ్వర స్వామి మందిరానికి దగ్గరలో ఉన్నాం. ఇదంతా కూడాను ఖజానా చెరువు ప్రదేశంలోనే ఈ యొక్క నిర్మాణము నిర్మించబడడం జరిగింది. మనకు కనబడుతున్నది ఇదే నడ, అంటే రక్షణ వలయం. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కడ కూడాను ఇలా నీటిలో అంటే చెరువులో రక్షణ గోడ కట్టిందన్నది మనము కేవలం ఇక్కడనే చూడొచ్చు. దీన్ని ఇక్కడి వారు నడ అని పిలుస్తారు. ఇది ఈ బురుజు నుంచి ఇందాక చూసిన బురుజు వరకు దీని యొక్క నిర్మాణము కట్టబడి ఉంది. మధ్యలో కొద్ది చోట్ల తెగిపోయి ఉంది. ఈ చెరువుకు ఖజానా చెరువు అని పేరు రావడానికి కారణం నిమ్మల 5వ రాజైన శ్రీ శ్రీనివాసరావు చెరువులో అంటే ఓంకారేశ్వర గుడి నుండి చూస్తే కుడివైపు మూలలో పెద్ద బావిని త్రవ్వించి లోపల ప్రత్యేక గదులు నిర్మించి అక్కడ ధనాన్ని దాచి ఉంచాడట. ఆ ధనాగారంలో నీళ్లు పోకుండా మరియు అత్యవసర సమయాల్లో కానీ అవసరాల్లో కానీ ధనం తీసుకోవడానికి వీలుగా ఇప్పుడున్న దసరా బురుజు నుండి ధనాగారానికి సొరంగం నిర్మించినట్లు నాటి కాలపు చరిత్ర తెలిసిన పెద్ద మనుషుల ద్వారా మనకు అవగతమవుతుంది. ఇదే శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి యొక్క మందిరం. ఓం నమ శివాయ. ఈ చెరువు ఏ కాలంలో కూడా ఎండిపోకుండా దసరా బురుజు నుండి తూర్పు వైపున గుట్ట వరకు చాలా దృఢమైన రాళ్ళకట్ట నిర్మించి బంగల్పేట చెరువుతో లంకె ఇవ్వడం జరిగింది. మనము శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం.
ఇంతకుముందే ఈ గుడికి సంబంధించిన వీడియోలు చరిత్ర మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సినది ఏమీ లేదు. స్వామివారు అమ్మవారితోటి ఆశీనులు అవ్వడం మనం చూస్తున్నాం. ఓవైపు గణపతి దేవుడు, మరోవైపు నాగదేవతల సమక్షాన స్వామివారు ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్న కొన్ని విగ్రహాలు నాటి కాలానికి సంబంధించిన మరికొన్ని విగ్రహాలని ఎవరో ఎత్తుకెళ్ళడము, దాని ప్రదేశంలో వేరే విగ్రహాలని ఇక్కడ ప్రతిష్టాపన చేయడము అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నది ఛత్తీస్గఢ్ కోట. అది గుడికి ఎదురుగా ఉన్న బుర్జు నుండి తూర్పు వైపున ఉన్న రక్షణ గోడ వరకు చెరువులోంచి మరో రక్షణ గోడ నిర్మించడం జరిగింది. అంటే ఒకవేళ శత్రువు చెరువులోంచి ఈత కొట్టుకుంటూ లోపలికి వచ్చినా కూడా శత్రువును అక్కడే మట్టు పెట్టడానికి వీలుగా ఆ యొక్క రక్షణ గోడ నిర్మాణం అనేది జరిగింది. మరొకటి, పుర ప్రజలు కానీ రాజంతపుర వాసులు కానీ స్నానమాచరిస్తూ చెరువు లోపలికి వెళ్ళి ప్రాణాపాయం కలగకుండా ఉండడానికి కూడా ఆ నిర్మాణం అనేది ఉపయోగపడింది. రాజకుటుంబీకుల నివాస గృహాలు రాజ్యం యొక్క పశ్చిమ ద్వారానికి ఎడమ వైపున ఉన్న ఎత్తైన ప్రదేశంలో, అంటే ఈ మధ్యన నమతాబాద్ రాజ్ గణేష్ అనే వ్యక్తి యొక్క ఇంటి నిర్మాణ సమయంలో త్రవ్వకాలు జరిపినప్పుడు బయటపడ్డ 16వ శతాబ్దానికి సంబంధించిన శ్రీ దశావతార లక్ష్మీనారాయణ స్వామి వారి విగ్రహం యొక్క పరిసరాల ప్రాంతంలో ఉండేవట. అప్పటి గృహ నిర్మాణాలు పూర్తిగా మట్టితో నిర్మించి ఉండడం వల్ల అవి కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకొని కనుమరుగైనట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు చెరువులో ఈత కొడుతూ కనబడుతున్నది శ్రీ కూన శ్రీకాంత్ గారు. శివుని యొక్క మహాభక్తుడు ఇతను. ప్రతిరోజు దీపధూప నైవేద్యాలు లేనిదే తన రోజువారీ కార్యక్రమాలు మొదలుపెట్టడు. నాటి కాలానికి సంబంధించిన నిర్మాణాలు చాలా మట్టితో నిర్మించి ఉండడం వలన కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకొని అవి కనుమరుగైనట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ భూమి లోపల మట్టితో కప్పబడిపోయిన ప్రదేశాలని పరిశీలనగా చూస్తే మనకు పూర్తిగా అవగతం అవుతుంది. ఇక్కడ దక్షిణ ద్వారం ఎడమవైపు చెట్టు వద్ద ఉన్న ఎల్లమ్మ మందిరము, పశ్చిమ ద్వారానికి ఎడమవైపు ఉన్న ఆంజనేయ స్వామి మందిరము, ఓంకారేశ్వరం మందిరం, మరికొన్ని కాలగర్భాన కలిసిన మందిరాలు ఆనాటి కాలంలో నిర్మించినవే. ఇక ఇక్కడ ఉన్న అత్యవసర ద్వారాలు మరియు చెరువులో నిర్మించిన రక్షగోడ విషయానికి వస్తే, ఈ నిర్మాణాల వెనుక ముఖ్యోద్దేశం ఇప్పుడు మనం చూస్తున్నది పశ్చిమ అత్యవసర ద్వారం. ఇది ఇంతకుముందు నేను వీడియో తీసినప్పుడు ఈ ద్వారం ఉండింది, ఇప్పుడు మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుపోయింది. ఇది అత్యవసర ద్వారమే తప్ప సింహద్వారం కాదు. మరోసారి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ నిర్మాణాల వెనుక ముఖ్యోద్దేశం నిర్మల్ జిల్లాలో ఉన్న ఖానాపూర్లోని పాత తర్లపాడు చిట్టడివిలో రహస్య స్థావరంగా కోటను నిర్మించుకొని రాజ్యపాలన కొనసాగిస్తున్న కొండలరాయుడు అనే చిన్న రాజు వల్ల నిమ్మల రాజ్యానికి విపరీతమైన తలనొప్పిగా ఉండేది. కొండలరాయుడు తరచుగా అర్ధరాత్రి వేళల్లో మరియు విపరీతమైన వర్షాలు కురుస్తున్న రాత్రుల్లో తన బలగంతో రాజ్యంలో చొరబడి విపరీతమైన ప్రజాధనం దోచుకుపోతుండేవాడట. ఇతని యొక్క ముఠ ఎంత కరడుగట్టినది అయి ఉండేదట అంటే, వారి దోపిడలకు దౌర్జన్యాలకు ఎవరు అడ్డొచ్చినా విచక్షణ రహితంగా అక్కడికక్కడే చేతులు నరికేసేవారట. వారు రాజ్యంలో చొరబడ్డారా అంటే అల్లకల్లోలమే. ఈ ముఠ ఎక్కువగా మేడిపల్లి, అనంతపేట గ్రామాల నుంచి వచ్చేదట. వారి ముఠాలో దాదాపు 20 నుండి 30 వరకు వ్యక్తులు ఉండేవారు. వీరు నిర్మల్ పొలిమేరలోకి రాగానే 2-3 చిన్న చిన్న ముఠాలుగా మారి ఇప్పుడున్న కొత్త కలెక్టరేట్ వైపు నుండి చెట్ల పొదల మాటున కొందరు వస్తే,
మరికొందరు గజ ఈతగాళ్ళు ఖజానా చెరువు తూర్పు భాగం నుండి చెరువులో దిగి ఈత కొడుతూ రాజ్యంలోకి ప్రవేశించేవారట. మనకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అంశం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏంటంటే కొండలరాయుడు చేసే ప్రతి దాడిలో అతని తల్లి దమ్మాయి ఖచ్చితంగా పాల్గొనేది. ఇంకా ఏమైనంటే పథక రచన కానీ ముఠా సభ్యుల కదలిక కానీ అన్నీ ఆమె కనుసన్నల్లోనే జరిగేవట. కొండలరాయుడు తన యొక్క రాజ్య పటిష్టత కొరకు ఇలా నిమ్మల రాజ్యం పైన కానీ ఇతరతర రాజ్యాలపై కానీ దాడులు చేసి ధన సంపదని పెంపొందించుకునే వాడట. ఈ కొండలరాయుడు తల్లి వద్ద మరో అరుదైన విద్య కూడా ఉండేది. అది ఏంటంటే కుడికాలి బొటన వేలు మరియు పక్క వేలిలో నున్నని చిన్న లడ్డు లాంటి గులకరాయిని ఉంచుకొని దూరంలో ఉన్న వ్యక్తి యొక్క నుదురుపై కొట్టి ప్రాణాలు తీసే విద్య. ఆమె అలా కొడుతుంది అని తెలియకపోయేది ఎదుటి వ్యక్తి ప్రాణాలు పోయేంత వరకు. గురి అనేది తప్పేది కాదు. తన బొడ్డు సంచిలో ఎప్పుడు కూడా గుల్కరాలు ఉంచుకొని రాజ్యాలపై ఇలాంటి దాడులకు పోయేదట. అలా ధన సంపదని పోగు చేసుకొని తమ యొక్క రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి ఆ యొక్క తల్లి మరియు కొడుకులు ఎంతో ధనాన్ని పోగు చేసుకొని తమ యొక్క రాజ్య పటిష్టతని ఇప్పుడు మనము రక్షణ గోడకు కుడివైపు మూలన ఉన్న రహస్య ద్వారం లోపలికి వెళ్తున్నాం. ఇది వంగి వెళ్ళే అత్యవసర ద్వారం. ఇది ఇక్కడ నుంచి నేరుగా మనము బంగల్పేట యొక్క పరిసర ప్రాంతంలోకి వెళ్ళడానికి వీలుగా ఈ నిర్మాణాన్ని నాటి కాలంలో నిర్మించారు. ఇక్కడ ఇలాంటి ద్వారం ఒకటి ఉన్నదని కూడా శత్రువులకు తెలియకుండా ఈ బండరాళ్ళ మధ్యన ఈ యొక్క ద్వారం నిర్మించడం జరిగింది. అంటే అకస్మాత్తుగా శత్రువు వచ్చిన వెంటనే వారిపైన దాడి చేయడానికి వీలుగా ఈ యొక్క నిర్మాణము ఆనాటి కాలంలోనే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇలాంటి విశాలమైన ప్రదేశాల్లో నిరంతరంగా యుద్ధ సన్నాహాలకు సంబంధించిన తర్ఫీదులు పొందేవారు సైనికులు. ఇక్కడ ఉన్న ఇలాంటి రక్షణ గోడలకు ఆనుకొని ఉన్న బురుజులు ఎన్నో మనకు కనబడతాయి. అనుక్షణము అప్రమత్తతతోటి సైనికులు పహరా కాసేవారు, నిఘా ఉంచేవారు. ఎంత దూరంలో ఉన్నా చూడండి, చిన్న పక్షిని కూడా ఎంతో దూరం నుంచి మనము గమనిస్తున్నాం. అంటే నాటి కాలానికి సంబంధించిన నిర్మాణాలు ఎంతటి పకడ్బందీతోటి ముందు చూపు చర్యలతోటి నిర్మించడం అన్నది జరిగి ఉండొచ్చు అన్నది మనము చూడొచ్చు. ఇదే మనకు పాకుకుంటూ వెళ్ళే మరొక అత్యవసర ద్వారం. ఇది ఇప్పుడు దాదాపుగా మూసుకుపోయింది. ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎన్నో విషసర్పాలు కానీ ఇతర తేళ్ళు కానీ జర్రులు కానీ ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, పూర్తిగా చీకటిగాను ఉంది. అంటే మట్టి పూరుకపోయి మనకు చీకటి కనబడుతుంది. నాటి కాలంలో ఒక బలిష్టమైన వ్యక్తి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వైపు నుంచి ఆ వైపుకు పాక్కుంటూ వెళ్ళడానికి ఆ నిర్మాణం ఉండేది. మనకి ఇక్కడ కనబడుతున్నది దమ్దంగఢ్. ఇలాంటి ఎన్నో చారిత్రక ప్రదేశాలు మనము త్వరలో రాబోయే వీడియోలో చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి హిస్టరీ ఆఫ్ నిర్మల్ ఛానల్ని. ధన్యవాదాలు.